ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. ఊహించని స్థాయిలో మీరు అన్ని లావాదేవీలను జరపగలుగుతారు. అయితే లావాదేవీలను జరిపేటప్పుడు మాత్రం మీరు కొద్దిపాటి జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుంది. అనుకోని విధంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు జరగవు అనుకున్న పనులు కూడా మీరు ఊహించని విధంగా జరిగిపోతూ ఉంటాయి. ఆ సమయానికి ఆ విధంగా మీకు కలిసి రావడం అయితే జరుగుతుందండి. ఎన్నాళ్ళుగానో పెండింగ్లో ఉండిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. ఒకవేళ పూర్తి చేయలేనప్పటికీ కూడా దాని తాలూకా లావాదేవీలను జరపడానికి పూర్తి చేయవలసిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈరోజు అయితే ఎదురవుతాయండి. అన్నింటా మీకు సంతోషం అయితే ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దానన్నిటికీ కూడా మీ శ్రేయోభిలాషులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ సన్నిహితులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరో ఒకరి సహాయం అయితే మీకు లభిస్తుంది. అది కూడా మీకు ఎంతో మానసిక సంతృప్తిని అయితే కలుగజేస్తుందండి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు జరిపేటప్పుడు మీరు కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మీరు కొన్ని పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే కొన్ని లావాదేవీలను జరిపేటప్పుడు కానీ మీకు అడ్డుపడే వ్యక్తులు అయితే ఉంటారండి రోజు. అటువంటి వ్యక్తుల విషయంలో మీకు తగుపాటి జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుంది. అంటే వారికి వారుగా మీకు మీ యొక్క ఎదుగుదలను చూడలేక మీ యొక్క పనులను ఆటంకపరిచే విధంగా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులను అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. అటువంటి వారి విషయంలో ఈరోజు మీరు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఆస్తి లావాదేవీలు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా ఒక కొలికి వచ్చే అవకాశం అయితే ఈరోజు మీకు ఉండబోతుందండి. కొన్ని దైవిక సంబంధమైన కార్యక్రమాలలో, అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు కానీ, వ్రతాలు కానీ, లేదంటే గుళ్ళు గోపురాలకు వెళ్ళడం కానీ అవైతే ఈరోజు మీరు చేయగలుగుతారు. నూతన వస్త్ర ప్రాప్తి కూడా ఈరోజు మీకు ఉండబోతుంది. ఎవరైనా నూతన వస్త్రాలు కానీ, వస్తువులను కానీ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. మీకు ఆ అవకాశం అయితే కలిసి వస్తుంది. చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు కొన్ని ముఖ్యమైన సమాచారాలు రావడం కానీ, లేదంటే వారు మిమ్మల్ని పెళ్ళిళ్ళకు కానీ, వివాహాలకు కానీ, లేదంటే ఒక సంతోషకరమైన సందర్భానికి కానీ మిమ్మల్ని ఆహ్వానించడం కానీ జరుగుతుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఒక రకంగా మీరు ఏదైతే డబ్బు కానీ, లేదంటే మీ యొక్క ఏదైనా లావాదేవీలు జరిపేటప్పుడు రాదు మనకి అదృష్టం అనుకుంటారో అటువంటివి కూడా ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అంటే మీరు ఊహించని స్థాయిలో మీకు రావడం జరుగుతుంది. ఇంకా రాదు, ఇది మన చేతికి అందదు, లేదా ఒక బిజినెసే కానీ మీకు చాలా పోటీ ఉంటుంది. దాన్ని మీరు దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చివరాఖరికి అది మీకు రాదు అనిపించినప్పుడు కూడా అది ఏదో ఒక క్షణంలో మీ సొంతం అవ్వడం జరుగుతుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఈ రోజు మీకు ఎంతో అత్యద్భుతంగా ఉండడమే కాకుండా మీరు అన్ని రకాలుగా విజయాలను అయితే సాధించగలుగుతారండి. అన్నింటా మీరు ముందంజలో ఉండడమే కాకుండా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. చక్కటి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఊహించని రీతిలో మీకు అద్భుతమైన రాజయోగం ఉండబోతుంది. మీకు ఎంతో అత్యద్భుతంగా మీరు కోరుకున్న విధంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చక్కటి వాతావరణంలో ఎంతో ప్రశాంతంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. రెట్టింపైన ఉత్సాహంతో మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అనుకోని విధంగా మీకు డబ్బు వచ్చే అవకాశం అయితే ఉండబోతుందండి. ఎవరైతే కొన్ని ముఖ్యమైన పనుల విషయంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో అటువంటి వారికి ఆ పనులన్నిటినీ ఎంతో చాకచక్యంతో పూర్తి చేసుకునే అవకాశం అయితే మీకు లభించబోతుంది. మీరు ఊహించిన రీతిలో మీకు ఆకస్మిక ధనలాభం రాబోతుందండి. ఎవరైతే బంగారాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో యోగదాయకమైన కాలం అనే చెప్పవచ్చు. మీరు ఎవరైతే గతంలో మేము కొనలేక ఇబ్బంది పడుతున్నాము, కొనాలి అనే ఆలోచన ఉన్నది అనుకున్న వారందరికీ ఈరోజు అయితే మీకు అటువంటి దిశగా అడుగులు వేసే అవకాశం అయితే ఉండబోతుంది. ప్రతి పనిని కూడా మీరు ఎంతో ఆచరణాత్మకమైన నిర్ణయాలతో ముందుకు నడిపించగలుగుతారు. అంతేకాకుండా ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వారి యొక్క మాటలను పట్టించుకోకుండా మీ పనుల మీద మీరు ధ్యాసను పెట్టి ఎంతో చాకచక్యంతో మీ పనులన్నింటినీ మీరు పూర్తి చేసుకోగలుగుతారు. గతంలో ఏవైతే పెండింగ్లో ఉండిపోయిన పనులు ఉన్నాయో, ఏవైతే మీరు
పూర్తి చేయలేము అని ఇబ్బంది పడిన పనులు ఉన్నాయో అటువంటి వాటిని కూడా ఈరోజు మీకు పూర్తి చేసుకునే అవకాశాలు అయితే ఉండబోతున్నాయండి. చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మీ యొక్క జీవితానికి సంబంధించిన ప్రణాళికలను వేసుకోగలుగుతారు. ఖర్చులను కూడా ఈరోజు మీరు నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. దాని వలన మీ పొదుపు అనేది మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉండబోతుంది. అనుకోని రీతిలో మీరు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను కానీ ముఖ్యమైన వ్యవహారాలను కానీ చేయగలుగుతారండి. అటువంటి విషయాలలో మీకు ఈరోజు కలిసి వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. పెట్టుబడులు పెట్టే వారికి కూడా ఈరోజు ఎంతో యోగదాయకమైన కాలం అనే చెప్పవచ్చు. కుటుంబంలో కూడా మంచి అన్యోన్యతతో కూడిన వాతావరణం అయితే ఉండబోతుంది. దానితో మీరు మరింత ఆనందంలో మీ రోజునైతే గడపగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. మీ యొక్క మాట తీరు వలన మీ పనుల వలన మీరు ఇతరుల నుంచి చక్కటి ప్రశంసలను అయితే పొందగలుగుతారు. ఎవ్వరి మనసును నొప్పించకుండా చక్కగా మీ మృదువైన మాటలతో మీ పనులన్నిటినీ మీరు ఎంతో చాకచక్యంతో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంత కష్టతరమైన పని అయినప్పటికీ కూడా అది చెయ్యలేము అనుకున్న పనిని కూడా మీరు ఈరోజు ఎంతో ఉత్సాహంతో చేసుకుని దానిని విజయవంతంగా ముగించగలుగుతారు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పరిచినప్పటికీ, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పటికీ అటువంటి వారి మాటలను మీరు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా మీ పనుల మీద అయితే మీరు ధ్యాస పెట్టగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు. ఎంతో ఓర్పుతో ఈరోజు మీరు ఉండబోతున్నారండి. అంతేకాకుండా మీ యొక్క సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాల మేరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకోబోతారు. అది మీకు ఎంతో మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని కలుగజేస్తుంది. ఎవరైతే స్థిరచర ఆస్తులను కూడబెట్టుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. ఎవరికైతే ఆలోచనలు ఉంటాయో వారు ఆ దిశగా అడుగులు వేయడం వల్ల మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం అయితే ఉండబోతుంది. మీ తల్లిదండ్రుల నుంచి మీకు ప్రత్యేకంగా ఈరోజు ఆశీస్సులు అయితే లభించబోతున్నాయి. వారి ఆశీస్సులు కూడా మీకు ఎంతగానో మేలు చేయబోతున్నాయి. ప్రతి పనిలో కూడా విజయంతో పాటు చక్కగా ఆర్థికంగా నిలదొక్కుకోగలగడం ఈరోజు మీరు మరింత ఆనందపడే విషయంగా ఉండబోతుంది. ఈ రోజు మీరు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొనడం జరుగుతుందండి. అంతేకాకుండా మీ బంధుమిత్రుల నుంచి కొన్ని ప్రత్యేకమైన ఆహ్వానాలను కూడా అందుకోవడం జరుగుతుంది. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఏదైతే తరగతి పరీక్షలలో కానీ, లేదంటే విదేశీ విద్య కోసం కానీ, లేదంటే మీరు ఏదైతే పోటీ పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మంచి విజయాలను పొందడమే కాకుండా మీరు కోరుకున్న స్థాయిలో మీరు ఉండటానికి అన్ని రకాలుగా మీకు ఈరోజు యోగదాయకంగా ఉండబోతుంది. అయితే మీరు కాసింత కష్టపడి మీ యొక్క ధ్యాసను మీ యొక్క పనుల మీద పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు ఎంతో మేలు చేయబోతున్నాయి. వారి నుంచి ప్రత్యేకంగా మీకు ప్రతి విషయంలోనూ కూడా సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. దానితో మీరు మరింత ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి మీ పనులను అయితే పూర్తి చేసుకోగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు నిరుత్సాహానికి గురి కాకుండా మీ పనులన్నింటినీ ఎంతో చాకచక్యంతో పూర్తి చేసుకొని సమయానికి మీ యొక్క పనులను ముగించడం వల్ల మీరు మీ పై అధికారుల నుంచి ప్రశంసలను, అంతేకాకుండా మంచి గుర్తింపును పొందగలుగుతారు. ఎవరైతే బదిలీల కోసము, ప్రమోషన్ల కోసము ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది. మీరు కాసింత ఆ దిశగా మీరు అడుగులు వేయడం వల్ల మీరు చక్కగా మీ యొక్క ఆశలను అయితే నెరవేర్చుకునే అవకాశం అయితే ఉండబోతుంది. మీరు పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. ఎంతో చాకచక్యంతో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకుని ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక నిరుద్యోగుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఆ దిశగా మీ యొక్క ప్రయత్నాలు చేసినట్లయితే మీ అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగం లభించే అవకాశం మీకు ఈరోజు ఉండబోతుంది. చక్కటి వేతనంతో కూడిన ఉపాధి అవకాశాన్ని అయితే మీరు ఈరోజు పొందగలుగుతారు. అయితే మీరు ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుందండి. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని గనక చూస్తున్నట్లయితే పెట్టుబడిదారులకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా మీరు లాభాన్ని అయితే పొందగలుగుతారు. గతంలో ఉన్న పెట్టుబడులకు తాలూకు లావాదేవీలను కూడా ఈరోజు జరపగలుగుతారు. ఎంతో ప్రోత్సాహకరమైన వాతావరణంలో మీ పెట్టుబడులను అయితే పెట్టగలుగుతారు. అంతేకాకుండా మీరు ఎవరైతే నిష్ణాతులైన వారు ఉన్నారో ఆయా రంగాల్లో వారి సలహాల మేరకు మీరు కొన్ని ముఖ్యమైన పెట్టుబడులను అయితే పెట్టడం జరుగుతుంది. దానితో మీరు మరింత లాభాలు పడే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈ విదేశీ వ్యాపారం చేసే వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ వ్యాపారంలో కొన్ని మెలకువలను అయితే మీరు ప్రదర్శించగలుగుతారు. అంతేకాకుండా వ్యాపారంలో చక్కటి లాభాలను పొందగలుగుతారు.
ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మీ మార్కెటింగ్ మెలకువలతో చక్కటి గుర్తింపునైతే మీరు పొందగలుగుతారు. దానితో మీరు మరింత ఉత్సాహంతో మీ పనులనైతే చేసుకోగలుగుతారండి. ఇక ఈ రాశి చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్న వారికి ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని సన్నాహాలను మీరు చేసుకోగలుగుతారు. చక్కటి లాభాలతో మీ వ్యాపారాన్ని అయితే ముందుకు నడిపించగలుగుతారు. రోజు ముగిసే సమయానికి ఎంతో లాభంతో చక్కగా సంతోషంతో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగులైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఆ పని చేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా దానిని అధిగమించి మీ పనులనైతే ఎంతో చాకచక్యంతో నేర్పుతో ఓర్పుతో మీరు పూర్తి చేయగలుగుతారు. దానితో అందరి ప్రశంసలను పొందగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారండి. దానితో మీరు మరింత ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక వ్యాపారం రంగంలో ఉన్న మహిళలను కనుక చూసుకున్నట్లయితే వ్యాపారంలో ఉన్న వారికి చక్కటి లాభాలతో మీ వ్యాపారం ముందుకు సాగుతుంది. అంతేకాకుండా మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే మీరు తీసుకోగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రోత్సాహంతో కూడిన వాతావరణం అయితే మీకు ఉండబోతుందండి. దానితో మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో మీ వ్యాపారాన్ని చేయగలుగుతారు. చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. కోర్టు వ్యవహారాలు ఆస్తి లావాదేవీలు విషయంలో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన తీర్పులను రావడం జరుగుతుందండి. మిమ్మల్ని ఎంతో సంతోషపరిచే వార్తలను అయితే మీరు వినబోతున్నారు. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు ఈరోజు ఎంతో సఖ్యత అనేది ఉంటుంది. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. మీరు చేసే ప్రతి పనికి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. దానితో మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో మీ పనులను అయితే ఎంతో చాకచక్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి ప్రేమికుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండడమే కాకుండా అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోధుమలు బెల్లముతో చేసిన తీపి రొట్టెలను చిన్నారులకు ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.